సుమారు 400 ఎకరాల ప్రభుత్వ భూమికి టీడీపీ నాయకులు ఎసరు పెట్టారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ మాకవరంపాలెం మండల పరిధిలోని రాచపల్లి సర్వే నంబర్ 737కు సంబంధించిన 400 ఎకరాల ప్రభుత్వ భూమిని నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులతో పాటు స్థానిక నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ భూదోపిడీకి రెవెన్యూ అధికారుల సహాయ సహకారాలతో ఈ స్కామ్ కు స్కెచ్ వేశారని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు. దానికి ఉద్దేశం ఏంటంటే రాచపల్లి రెవెన్యూలో ఉన్న సర్వే నెంబర్ 737లో సంబంధించి మరి ఆర్టీఐలో కొన్ని వివరాలు కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అంటే స్వయాన ఒక అధికార పార్టీలో ఉన్న బీజేపీ లీడరే ఈ మండలంలో ఇక్కడ సర్వేర్లు వీఆర్ఓలు కుమ్మక్కయ్యి ఇక్కడ ఎవరైతే పూర్వం నుంచి ఉన్నారో వాళ్ళు లేకుండా కొత్త పేర్లు యాడ్ చేశారని స్వయంగా ఆయన కూడా చెప్తున్నారు. అంటే ఏ విధంగా దోపిడీ అంటే మేము చెప్తే అది ఆరోపిస్తాడు, వైఎస్ఆర్ పార్టీ ఆరోపిస్తుందని చెప్పి మరి పార్టీ అధికార పార్టీలో ఉన్న లీడరే బీజేపీ లీడర్ ఆరోపిస్తారంటే ఎంత దోపిడీ జరిగిందో ఈ 400 ఎకరాల్లో ఒక్కసారి మీ అందరు గుర్తించాలి. అందుకనే మరి ఎవరో ఎంఆర్ఓ గారిని అడిగాం, ఎవరైనా కూడా ఒప్పుడు ఇచ్చారు. దాంతోపాటు ఇంకా చాలా అడిగా అవన్నీ కూడా ఆర్టీఐలో మరి వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ ఏదైతే 400 ఎకరాలు ఉందో ఈ 400 ఎకరాలు కూడా ఒక సచివాలయ సర్వే చేత చేయిస్తారు. అది యాక్చువల్గా మండల సర్వేలు ఉన్నారు, డీటీలు ఉన్నారు, ఆర్ఎల్ ఉన్నారు, వాళ్ళందరూ సమక్షంలో చేయాలి. కేవలం ఆయన ద్వారా చేసి మరి ఇదేదో పెద్ద దోపిడీ చేస్తున్న సంగతి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ జాబితా తెలిసినప్పుడు ఎవరూ లేరు, ఈయన ఒక్కడే ఈ సర్వే ద్వారా జరిగింది. అందుకని ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైతే బీజేపీ లీడర్ గారు చెప్పారో ఈ 400 ఎకరాల్లో దోపిడీ జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది కనుక దీన్ని ఈ 400 ఎకరాల్లో పెద్ద దోపిడీ జరిగిందిగా మేము పరిగణిస్తున్నాం. దీంతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఇది కాకుండా ఇంకోటి ఉంది. రెవెన్యూ ఫారెస్ట్ శాఖల మధ్య నిర్వహించిన సుమారు ఒక 500 ఎకరాల భూమి ఉంది అక్కడ. ఈ 400 ఎకరాలు కాకుండా ఏదైతే బీజేపీ లీడర్ చెప్పాడో అది కాకుండా ఇంకొక 500 ఎకరాలు ఉంది. అందులో కూడా సుమారుగా ఉంటే ఒక 100 ఎకరాల్లో రైతులు ఉండుంటారు సాగులో. మిగతా 400 ఎకరాల్లో కూడా ఎవరు సాగులో లేరు. ఆ భూమిలో 115 మంది సాగులో ఉన్నట్లుగా మరి గౌరవ హైకోర్టు గారిని కూడా మరి ఆచరించడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే 400 ఎకరాల్లో 500 ఎకరాలు ఉన్నారో ఆ రెవెన్యూలో